లవ్ మీ ఇఫ్ యూ డేర్ మూవీ చూసిన తర్వాత నాకేమనిపించిందంటే, మూవీ అయితే హర్రర్ మూవీ. అసలు మూవీ అసలుకి ఏమీ ఉండదు. లాజిక్స్ తప్ప అన్నీ ఉంటాయి. ఫస్ట్ హాఫ్ మొత్తం బోరింగే ఉంది. సెకండ్ హాఫ్ అయినా బాగుంటుందా అంటే, సెకండ్ హాఫ్ కూడా అసలు ఏమీ ఉండదు. అసలు ఈ వైష్ణవి అసలుకి ఈ మూవీ ఎందుకు యాక్సెప్ట్ చేసిందనే చాలా డౌట్‌గా ఉంది. అలాగే రవికృష్ణ కూడా 'పుష్ప 1', 'పుష్ప 2' వాళ్ళు ఎందుకు అయి కాదని ఈ మూవీని యాక్సెప్ట్ చేశారనేది చాలా డౌట్‌గా ఉంది. ఇంకా బేసిక్ స్టోరీ లైన్ అంటే, హీరో ఒక యూట్యూబర్. కొత్తగా ఇంట్రెస్టింగ్‌గా ఏమైనా అనిపిస్తే ఆ వీడియోస్ తీసి తను యూట్యూబ్‌లో అప్లోడ్ చేస్తాడు. ఒక ఇన్సిడెంట్ వల్ల హీరోకి ఒక ప్రాబ్లమ్ ఫేస్ అయ్యిద్ది. దానికి హీరోయిన్ అండ్ తన ఫ్రెండ్ హెల్ప్ చేస్తారు. అనేదే మూవీ స్టోరీ. ఇంకా పాజిటివ్స్ అంటే యూట్యూబర్ కాన్సెప్ట్ బాగానే ఉంది. అండ్ హీరో, హీరోయిన్, ఫ్రెండ్ క్యారెక్టర్ చాలా బాగా అనిపించాయి. హారర్ ఎలిమెంట్స్ కూడా, ఆర్ట్ వర్క్ కూడా అండ్ సినిమాటోగ్రఫీ బాగానే ఉన్నాయి. ఇంకా ఇంతకి మించి ఇంకే పాజిటివ్స్ ఏమి లేవు. ఇంక నెగటివ్స్ అంటే ఓవరాల్‌గా మూవీ అంటేనే నెగటివ్. ఈ మూవీ హీరో దెయ్యాన్ని లవ్ చేయటం అనేది చాలా ఓవర్‌గా అనిపించింది. సెకండ్ హాఫ్ మొత్తం కన్‌ఫ్యూజన్‌గా ఉంటుంది. ఇంకా ఓవరాల్‌గా మూవీ అయితే యావరేజ్ అని చెప్పొచ్చు.